హలో! దిస్ ఇస్ డాక్టర్ ఐడా ఫ్రమ్ ఫాస్ట్ క్యూర్ హోమియోపతి. ఈరోజు నేను మీ ముందుకు సైనసైటిస్ గురించి చెప్పడానికి మీ ముందుకొచ్చాను. సైనసైటిస్ అనేది ఏ ఏజ్ గ్రూప్‌లో వాళ్ళకైనా రావచ్చు. చిన్న పిల్లలు అంటే టీనేజ్ పిల్లలు, లేదా మిడిల్ ఏజ్ గ్రూప్, లేదా ఎల్డర్లీ పీపుల్‌లో కూడా వస్తది. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సైనసైటిస్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ సైనసైటిస్ యొక్క ప్రధానమైన లక్షణాలు ఏంటి అనంటే కంటిన్యూయస్‌గా అంటే నెలల తరబడి జలుబు చేయటం. ఈ జలుబనేది మెడిసిన్స్‌కి తగ్గకుండా కంటిన్యూయస్‌గా నెలల తరబడి జలుబుంటుంది. అలాగే ఈ జలుబుతో పాటు విపరీతమైన తలనొప్పుంటుంది. ఈ తలనొప్పిని కొంతమంది పేషెంట్స్ తలలో బరువుగా ఉన్నట్లుగా కూడా చెప్తారనమాట. తలలో బరువుగా ఉన్నట్టు, తలంతా బరువుగా ఉన్నట్టు చెప్తారు. ఇది కాకుండా ఫేషియల్ బోన్స్ అంటే మన ఫేస్‌లో ఉన్న బోన్స్ అంటే ఐబ్రోస్ పైన, చీక్స్‌లో చాలా నొప్పుంటుందనమాట. ఇది కాకుండా ఈ సైనసైటిస్‌లో ఫ్లూయిడ్ చేరుకోవటం వల్ల ఆహ్, వాయిస్ అనేది మారిపోయి ముక్కుతో మాట్లాడినట్లుగా అనిపిస్తుంది. అలాగే గొంతు కూడా మారిపోయి బొంగురు వాయిస్ లాగా, బొంగురు గొంతులాగా వస్తూ ఉంటుంది. ఇది కాకుండా కొంతమందికి ఈ సైనసైటిస్ వల్ల గొంతులో ఫ్లమ్ చేరుకొని ఎర్లీ మార్నింగ్ చాలా ఇబ్బందిగా ఉంటుందనమాట. ఎర్లీ మార్నింగ్ లెగంగానే వీళ్ళ గొంతులో అంతా ఫ్లమ్ చేరుకొని చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకిది కాకుండా ఫేస్ అంతా కూడా ఉబ్బినట్లుగా, స్వెల్లింగ్ వచ్చినట్లుగా, ఉబ్బినట్లుగా కూడా ఆహ్, ఉంటూ ఉంటుందనమాట. ఇవన్నీ సైనసైటిస్ యొక్క లక్షణాలు. జనరల్‌గా ఈ సైనసైటిస్ అనేది చల్లదనానికి ఎక్స్‌పోజ్ అయ్యాక, లేదా చల్లని వెదర్‌లో బయటికెళ్ళొచ్చాక ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, కొంతమందిలో పులుపు వస్తువులు తిన్నా కూడా వెంటనే జలుబు చేసినట్లుగా అయ్యి సైనసైటిస్ అనేది వస్తూ ఉంటుంది. ఈ సైనసైటిస్ అనేది క్రానిక్ ప్రాబ్లమ్ అన్నమాట. హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ థెరపీతో ఈ సైనసైటిస్ అనేది పూర్తిగా నయం చేయొచ్చు. నేను చాలా మంది పేషెంట్‌లకి ఈ సైనసైటిస్ ప్రాబ్లమ్ గురించి ట్రీట్మెంట్ ఇచ్చున్నాను. కాబట్టి ఈ సైనసైటిస్ అనే ప్రాబ్లమ్‌కి మీరు ఫాస్ట్ క్యూర్ హోమియోపతికి రావచ్చు. సో విజిట్ మీ అట్ ఫాస్ట్ క్యూర్ హోమియోపతి ఫర్ యర్ సైనసైటిస్.